సరైన సినిమా పడితేనే స్టార్స్ స్టామినా ఏంటో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి అందరికీ తెలుసు. అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేసే సినిమా రాలేదన్న విషయం వాస్తవం. ఎన్ని సినిమాలు తీసినా తన స్టామినాని ఎలివేట్ చేసే సినిమా రాలేదు. ఆ లోటు ఓజీతో తీరిపోయింది. ఓజీతో పవన్ కళ్యాణ్ లుక్ కూడా అదిరిపోయింది. ఇక పవన్ స్క్రీన్ ప్రెజెంట్ అండ్ పర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేషన్ సీన్స్ కి ఊపిరి పోశాడు. పవన్ కనిపించినప్పుడల్లా తమన్ చెలరేగిపోయి మ్యూజిక్ చేశాడు. ఇక సుజిత్ స్టైలిష్ టేకింగ్ అద్భుతంగా ఉంది. మొత్తానికి పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అన్న నినాదాలు కూడా వినిపించాయి. కమర్షియల్ గా కూడా బిగ్ హిట్ గా నిలిచింది ఓజీ. థియేటర్స్ లో జరిగింది ఓ లెక్క, ఇప్పుడు బుల్లితెరపై జరుగుతోంది మరో లెక్క. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో పవన్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. పవర్ స్టార్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఓజీ ఓటీటీలో సందడి చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓజీని ఓటీటీలో వదిలారు. థియేటర్స్లో చూడని వాళ్లే కాదు, చూసిన వాళ్ళు కూడా పదే పదే ఓటీటీలో ఓజీ సినిమా చూస్తున్నారు. ఓటీటీలో ఓజీకి అద్భుతమైన స్పందన వస్తుంది. నెట్ఫ్లిక్స్ ఇచ్చిన స్టాట్స్ ప్రకారం 23 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు ఏకంగా 3.2 మిలియన్ వ్యూస్ ఓజీ సొంతం చేసుకుంది. కేవలం 4 రోజుల్లో ఈ స్థాయి వ్యూస్ రాబట్టడం విశేషం. పలు సినిమాల ఆల్ టైమ్ వ్యూస్ను ఈ సినిమా గ్రాస్ చేసిందని ఓటీటీ విశ్లేషకులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓటీటీలో ఓజీ పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతుంది. హిందీ చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాన్ని వెనక్కి నెట్టి ఓజీ నంబర్ 1 స్థానంలో నిలిచింది. అంతేకాదు, విదేశాల్లో కూడా వీర విహారం చేస్తుంది ఓజీ. 11 దేశాల్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో టాప్ మూవీస్ జాబితాలో సంపాదించుకుంది. ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక తెలుగు సినిమాకి ఇంత ఆదరణ దొరకడం ఇదే ఫస్ట్ టైం. 11 దేశాల్లో ఓజీ టాప్ 10లో నిలిచిందంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్ట్లో టాప్ 5లోనూ ఓజీ ఉండడం విశేషం. థియేటర్లో దక్కిన విజయం కన్నా ఓటీటీలో విక్టరీనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గ్యాంగ్స్టర్ సినిమాల కంటే ఇష్టపడే పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన పాత్ర ఏ స్థాయిలో ప్రాణం పెట్టాడో మరోసారి నిరూపితమైంది. అందుకే ఓజీ సినిమా ఈ రేంజ్లో నంబర్స్ నమోదు చేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.